అధ్యాయము ఏమిటో చూద్దాం రండి. యవనస్తులు అండర్లైన్ చేసుకోండి, ఎందుకని మంచిది. ఏమిటట? 11వ అధ్యాయము 9వ వచనము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్మో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. బా, ఇంత మంచి మాట ఎప్పుడైనా మీరు చదివారండి? ఏముంది బైబిల్లో? యవ్వనుడా, నీ ఇష్టం, నీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. అక్కడతోనే ఉంటే ఎంత బాగుండేదో. ఆ తర్వాత ఇంకొంచెం ఉందో చదువుతాం రండి. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే హలో ఏమిటి? అయితే వీటన్నిటిని బట్టి, అదే నా భాషలో అయితే వేసే వేషాలన్నిటిని బట్టి, నువ్వు చేసే పాపిష్టి పనులన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుంటాడు. ఇష్టం చెయ్యి. ఏం చేస్తావు అది చెయ్యి. ఎక్కడ తిరుగుతావు అక్కడ తిరుగు. ఏం తాగుతావో అది తాగు. ఎక్కడ దొర్లుతావో అక్కడ దొర్లు. కానీ వినో, నువ్వు చేసే ప్రతి పాపము నిమిత్తము దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు. జాగ్రత్త. అది సంపూర్ణ వాక్యం.